అందరికీ వందనాలు. దేవాది దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని భద్రపరుస్తూ ప్రతి వారము కూడా ఆయన సన్నిధిలో సమాధానముతో నింపుతున్న దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వాక్య ధ్యానం ఏమిటంటే క్షమించుట. ఈ మాటని ధ్యానము చేసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది అంటున్నారు, మీ యేసు ప్రభువు ఏ తప్పు చేసినా క్షమిస్తాడా? మీ యేసు ప్రభువు ఒకరిని చంపి వచ్చి నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తాడా అని యేసు ప్రభువులో ఉన్న క్షమాగుణాన్ని, యేసు ప్రభువులో ఉన్న మంచితనాన్ని మనుషులు వారి స్వార్థానికి వాడుకుంటూ, అంటే మేము ఏ తప్పు చేసినా కూడా మీ యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే ఇంకా మా పాపాలని తొలగిపోతాయి కాబట్టి మేము తప్పుల మీద తప్పులు చేస్తాం, పాపాల మీద పాపాలు చేస్తాం, అయినా మీ యేసయ్య మమ్మల్ని క్షమించాలి అని ఇలా వాదించే ఒక తరము బయలుదేరింది. అయితే క్షమాపణ అనేది దేవుడు ఏ మనిషికి ఎలా ఇస్తాడో అనేది ఎవరికి పూర్తిగా తెలియదు, కానీ నాకు కూడా తెలియదు. ఎందుకంటే వారి వారి ఆత్మీయ స్థితిని బట్టి, వారు ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా క్షమిస్తాడు అనేది ఎవరికి తెలియదు. కానీ యేసయ్య కొన్ని సూచనలను, కొన్ని మాటలని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీదకి రాకమునుపు, శరీరధారిగా వచ్చినప్పుడు, శరీరధారిగా రానప్పుడు కూడా ఆయన ఎలా మనుషులను క్షమించాడు, క్షమించలేని స్థితిని కొంతమంది తెచ్చుకున్నారు. వారు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు క్షమింపబడని కారణంతో ఉన్నారు, క్షమింపబడిన వారు ఉన్నారు, వారిని ఎందుకు క్షమించాడు, వారి పరిస్థితులు ఏమిటి అని మనం ఏమి మన సొంత తెలివితేటలు, మన సొంత ఆలోచనలు కాకుండా దేవుడు మనకు చెప్పిన మాటల ద్వారా లేఖన భాగాల్లో నుండి ఆయన ఎందుకు క్షమిస్తాడు, ఎలా క్షమిస్తాడు అని బైబిల్లో మనము చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మొదటిగా మనము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనమును చూస్తే, కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతుని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, ఈ దినము తండ్రి క్షమించుటలోని మీ ప్రేమను అర్థము చేసుకోక, క్షమాపణలోని మీ జాలిని అర్థము చేసుకోక, మనుష్యులు తండ్రి మీ ప్రేమని అపహాస్యము చేస్తూ ఉన్నప్పుడు వారిని మీరు దండించే దేవుడవు, బుద్ధి చెప్పే దేవుడవు. అలానే క్షమింపబడిన వారిని కనికరించిన దేవుడవు. ఈ దినము నీ క్షమాపణ ఎలా ఉంటుందో, మీరు క్షమించకపోతే ఎలా ఉంటుందోనని
నీ మాటల్ని మేము నెమరు వేసుకున్నటకు సహాయమును దయచేయండి. నీ మాటల్ని నెమరు వేసుకుంటూ మా జీవితాల్లో మేము క్షమాపణకు అర్హులమా కాదానని మమ్మల్ని మేము నాయనా నీ వాక్యములో పరిశీలించుకున్నటకు సహాయమును చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏలి ఇంటి వారికి వారు చేసిన దోషమును బట్టి వారు అర్పించే బలుల వల్ల కానీ నైవేద్యాల వల్ల కానీ ఎప్పటికీ ప్రాయశ్చిత్తము కలుగదు అని ప్రమాణపూర్వకంగా దేవుడు సమూయేలుకి తెలియచేస్తున్నాడు. మరి మనము బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని క్షమించను అని చెప్పబడిన వారు నాకు తెలిసి బైబిల్లో ఏలి కుటుంబము మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేసినప్పుడు నన్ను క్షమించు యేసయ్యా అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన దోషాలని మన పాపాలకి ప్రాయశ్చిత్తమును అనుగ్రహించే దేవుడు. ప్రాయశ్చిత్తము అంటే తుడిపివేయబడము అని అర్థం. నీ పాపాలని నేను క్షమిస్తున్నాను అని అర్థం. అయితే ఇక్కడ దేవుడు ప్రమాణము చేసి చెబుతున్నాడు. అంటే మనము చెప్తాం కదా, ఒట్టేసి చెప్తున్నాను, నేను నా మాటను నేను తప్పను, ప్రమాణము చేసి చెబుతున్నాను, నేను చెప్పిన మాటని తప్పను. దేవునికి ఇంత కఠినమైన హృదయము ఏలి కుటుంబము మీద ఎందుకు వచ్చింది అంటే, ఏలి మామూలు విశ్వాసి కాదు. ఏలి దేవుని యొక్క కోపమును చూడని వ్యక్తి కాదు. ఆయన క్రియలను ఎరగని వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే అప్పటి దినాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడే దేవుడు. ధర్మశాస్త్రము ఉన్నప్పటికీ, ధర్మశాస్త్రములో ఆయన మాటలు ఉన్నప్పటికీ, ప్రజలతో మాట్లాడాలి అంటే దేవుడు తన కొరకు కొంతమంది మనుషులని ఆయా సమయాల్లో ఎన్నుకునే దేవుడు ఆయన. అయితే దేవుడు ఆలోచించాడు, ఏలి తర్వాత ఏలి కుటుంబములో ఉన్న సభ్యులు, ఏలి కుమారులు కూడా యాజక ధర్మమును జరిగిస్తూ క్రమముగా దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు ఏలి కుటుంబాన్ని. అయితే ఏలి ఆయన కుటుంబంలో ఆయన కుమారులు ఎలా ఉన్నారంట, దేవుడంటే తెలియని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నారు. నిజంగా దేవుడంటే తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే తండ్రి పాస్టర్ అయ్యాడు అనుకోండి, పిల్లలకి వాక్యం తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. తండ్రి సేవకుడు అయితే దేవుని క్రియలు ఎలా ఉంటాయోనని తండ్రి అనుభవిస్తాడు కాబట్టి కుమారులకు కూడా చెప్పగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే ఏలికి కొడుకులకి చెప్పే ధైర్యము లేదంట. కొడుకులు తప్పులు చేస్తుంటే, కొడుకులు దేవుని మందిరములో కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఏలి. అంటే ఏలి దేవుని కన్నా కూడా ఎవరికి ఎక్కువ భయపడుతున్నాడు? కుమారులకు ఎక్కువ భయపడుతున్నాడు. తల్లిదండ్రుల్ని కుమారులకి భయపడొద్దని నేను చెప్పను. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి బిడ్డల మాట వినాలి. కాకపోతే ఇక్కడ జరిగేదేమిటి? సంఘములో వారి ప్రవర్తన సరిగ్గా లేదు, సంఘములో వారి క్రియలు సరిగ్గా లేవు, దేవుని ఎదుట వారి ప్రవర్తన సరిగ్గా లేదు. తండ్రి ఎంత ప్రేమించినా కూడా
దేవుని సన్నిధిలో బిడ్డలని ముద్దు చేయకూడదండి. దేవుని సన్నిధిలో బిడ్డల్ని పాడు చేయకూడదు. తండ్రి పిల్లలకి ఏదైనా ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, మంచి పేరుని, నా తండ్రి ఫలానా అని చెప్పుకునే పేరుని తండ్రి ఇవ్వచ్చేమో, కానీ దేవుడు అనే భయము లేకుండా పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా పెంచకూడదు. హల్లెలూయా. అది మరిచిపోయాడు ఏలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలి చూస్తూ కూడా తను ఏమి ఎరగనట్టు ఉన్నాడు. అంటే కొడుకులు చేసే తప్పులు తండ్రికి వినబడుతూ ఉన్నాయి. కొడుకులు చేసే చెడ్డ క్రియలు తండ్రికి వినబడుతూ ఉన్నాయి. కానీ తండ్రి ఎలా ఉన్నాడంట? చెవులున్న చెవిటివాడిలాగా ఉన్నాడంట. ఈ రోజుట్లో చాలా మంది కూడా దేవుడంటే ఇష్టము కానీ భయం లేదు. భయము లేదు కాబట్టే ఇష్టానుసారమైన జీవితాలు చాలా మంది జీవిస్తున్నారు. అన్యులు కాదండి, క్రైస్తవులు. అన్యులు తర్వాత సంగతి. దేవుని వాక్యము వారికి తెలియదు, దేవుని క్రియలు వారికి తెలియదు, దేవుని ప్రేమ వారికి తెలియదు, దేవుని దగ్గర నుండి క్షమింపబడడం ఎలా ఉంటుందో వారికి తెలియదు. కాబట్టి అన్యులని ఎప్పుడు కూడా మనతో పోల్చుకోకూడదు. ఎందుకంటే వాక్యం అనేది జీవము కలిగినది. ఆ జీవ వాక్యము మనలోనికి ప్రవేశించినప్పుడు మనలో ఉన్న చెడ్డ క్రియలు, జీవము లేని క్రియలన్నీ బయటికి వెళ్ళిపోతాయని కేవలము క్రైస్తవులకి మాత్రమే తెలుసు. దేవుని నమ్మిన ప్రజలకు మాత్రమే తెలుసు. కాబట్టి అన్యులతో ఎప్పుడు కూడా వాక్యాన్ని పోల్చకూడదు. కానీ ఈ ఏలి కూడా ఎలా ఉన్నాడంట? ఒక అన్యుడు తన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాడో, వాక్యము ఎరగని ఒక వ్యక్తి ఎలా పెంచుతున్నాడో అలా తన బిడ్డల్ని పెంచుతూ ఉన్నప్పుడు దేవుని హృదయం ఏమైపోయిందంట? ఏలి మీద నుండి ఆయన హృదయం విరిగిపోయిందంట. యాజకుడు దేవుని ఇంటిలో ఉండేవాడు, గుడారములో నివసిస్తున్నవాడు, తన బిడ్డలకి దేవుని భయమును నేర్పవలసిన ఈయన ఎప్పుడైతే మౌనముగా ఉన్నాడో దేవుడు ఏలి కుటుంబముని తన చేతిలోకి తీసుకున్నాడు. హల్లెలూయా. మనం చాలా మంది అంటాము, యేసయ్యా నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అంటారు. ఎందుకు అప్పగిస్తున్నారో చెప్పి అప్పగిస్తున్నారా? నా కుటుంబాన్ని మార్చయ్యా అని అప్పగిస్తే అదొక రకం. నువ్వు లోపల కక్ష పెట్టుకొని, పగ పెట్టుకొని, వారి మీద ద్వేషం పెట్టుకొని వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను అంటే, ఆయన ప్రమాణము చేస్తే, ప్రమాణము ఇస్తే ఎలా ఉంటుందంట? ఏలి కుమారులకు పట్టిన గతి పడుతుంది. వారు ఎలా చనిపోయారంట? వారు చేసింది ఒప్పుకోనప్పుడు ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారంట? ప్రశస్తమైన నిప్పును, అంటే దహన బలి కొరకు సపరేట్గా కొన్ని బొగ్గులు ఉంటాయి, కొన్ని కర్రలు ఉంటాయి. ప్రతిరోజు వారు అలానే చేస్తూ ఉన్నారు. రోజు ఆ నిప్పులు తీసుకెళ్ళి ఆ కట్టెల మీద వేస్తున్నారు. ప్రజలు తెచ్చిన దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, ధూపం వేస్తున్నారు మందిరంలో. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతిరోజు వారు చేస్తున్న పనే చేస్తున్నారు. కానీ ఒక్కరోజు దేవుడు వారిని చూసినప్పుడు, ఆయన కోపము వారిపై రగిలినప్పుడు, ఏదైతే దహన బలికి అర్పించే నిప్పును వారేస్తున్నారో అదే నిప్పు ఏలి ఇద్దరు కుమారులను చంపేసింది. హల్లెలూయా. అంటే రోజు చేసే పనే, రోజు చేస్తున్న మందిరంలో చేస్తున్న పరిచర్యే. కానీ దేవుని కోపము ఎప్పుడైతే ఏలి కుమారుల మీద రగులుకుందో, ఆ రోజు చేస్తున్న ఆ అగ్ని ఏమైపోయింది? వారిద్దరిని దహించి వేసింది. ఈ మధ్య మనము లాస్ ఏంజల్స్ గురించి బాగా వింటా ఉన్నాం కదా.
అమెరికాలో లాస్ ఏంజల్స్ అంటే ప్రపంచంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో బ్రతకాలని ఇష్టపడతారు. బాగా విలాసవంతమైన ఇల్లులు, పాపము చెయ్యొద్దు అని చెప్పేవారు అక్కడ ఉండరు. ఇది పాపము అని చెప్పేవారు ఆ ప్రాంతంలో ఉండరు. ఎందుకంటే దానికి ఈ మధ్య ఒక పేరు పెట్టారు, నేటి బబులోను అని పేరు పెట్టారు. అలాంటి అనుభవంలో ఉన్న ఈ అమెరికన్స్, లాస్ ఏంజల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంట, చాలా విలాసవంతంగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక షార్ట్ వీడియో నేను చూశాను. ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి యేసు ప్రభువుని గురించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని అడుగుతా ఉన్నాడు. యేసయ్య నీ రక్షకుడా అంటే కాదు అంటున్నాడు. యేసయ్య దేవుడా అంటే కాదు అంటున్నాడు. ఆయన ఈ సృష్టిని తయారు చేశాడు కదా అంటే కాదు అంటున్నారు. అలా చాలా మందిని అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని విసర్జించి మాట్లాడుతూ ఉంటే ఒకే ఒక్క పెద్ద ఆయన, ముసలాయన వీల్ చైర్లో ఆ సరుకులు తీసుకుంటూ ఉన్నాడు. ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, ఎస్ జీసస్ ఈజ్ మై సేవియర్ అంటున్నాడు. హల్లెలూయా. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. పేరుకు ప్రతి ఒక్కరు ఏమంటారు, అమెరికా క్రైస్తవ దేశము, అమెరికా క్రిస్టియన్స్ ఉండే దేశము. పేరుకి ఏమిటంట, క్రీస్తు కలిగిన దేశము అని పేరు ఉంది, కానీ క్రైస్తవులు లేరు అమెరికాలో. అయితే వారికి వాక్యము తెలీదా? తెలుసు. దేవుడు తెలుసా? తెలుసు. పాపం అంటే తెలుసు. పాపాన్ని ఎలా విడిచిపెట్టుకోవాలో తెలుసు. కానీ అన్నీ తెలిసినా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా, మమ్మల్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరులే. ఎందుకు చేయలేరంట? డబ్బుంది, పేరుంది. బయటికి వెళ్తే మనుషులందరూ ఆనర్ చేస్తున్నారు, గొప్పగా మీరు చాలా గొప్ప అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఏమనిపించింది, ఇంకా దేవుడు మాకు అవసరము లేదనిపించింది. అప్పటిదాకా పాపం అందరూ, ఒక సిస్టర్ కూడా 2వ తారీఖు 3వ తారీఖు ఆమె సువార్త ప్రకటిస్తూ ఉంది లాస్ ఏంజల్స్లోకి వెళ్ళి. దేవుడు మీ మనస్సును మార్చుకోకపోతే, మీ హృదయాలను మార్చుకోకపోతే, ఆయన వైపు మీరు తిరగకపోతే మీరు ఖచ్చితంగా ఆయన శిక్షకి పాత్రులవుతారు అని ఆమె సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక్కరు కూడా అక్కడ నిలవబడి ఉండలేదండి. కరెక్ట్గా ఆమె చెప్పి వెళ్ళిన 5-6 రోజులకి ఎవరో ఒక అగ్ని వేశారో, మనుషుల ఊహలు కదా, వాళ్ళు వేశారో, దేవుడు వేయించాడో, ఏదో ఒకటి జరిగింది. వారి డబ్బు వారిని కాపాడలేదు, వారి పేరు వారిని కాపాడలేదు. చివరికి ఏమడుగుతున్నారో తెలుసా, మాకు సహాయము చేయండి అని అడుగుతున్నారు. హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడినప్పుడు కట్టు బట్టలతో బయటికి వెళ్ళి ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఎవరైనా మాకు చారిటీ చేయండి. మనిషికి దేవుడు ఆశీర్వదించినప్పుడు స్థితిని మర్చిపోతారు, పరిస్థితులను మర్చిపోతాడు. చివరికంటాడు దేవుడే లేడు అంటారు. ఈ ఏలీ కుటుంబంలో ఉన్న వారి పరిస్థితి కూడా అదే. మందిరములోనికి వచ్చిన శ్రేష్టమైన ఆహారము తింటున్నారు. తండ్రి యాజకుడు అనే ఒక పేరు ఉంది, ఆ పేరును అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అగ్ని చేత వాళ్ళని కాల్చాడు. అంటే దేవుడు ప్రతి మనిషిని క్షమిస్తాడు, కానీ స్పృహలో ఉండి తప్పు చేసినప్పుడు
వారు తెలివిలో ఉండి తప్పు చేసినప్పుడు దేవుడు ఎవరిని కూడా శిక్షించకుండా మానే దేవుడు కాదు. హల్లెలూయా. ఈ 2 ఉదాహరణలు మనము చూడొచ్చు. ఇటు లాస్ ఏంజెల్ని చూసినా, ఏలీని చూసినా ఇద్దరికి దేవుడు తెలుసు. యేసు ప్రభు క్షమించేవాడని తెలుసు, పాపాలు ఒప్పుకుంటే క్షమించేవాడని తెలుసు. కానీ వారు తిరిగి తిరిగి ఆ పాపము చేస్తా పాపములోనే బ్రతుకుతున్నారు. కాబట్టి వారు చేస్తున్న ఆ పాపానికి వారి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఎలా చేసుకున్నారంట? ఇల్లు కాలిపోయి, మనుషులు ఎవరు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. విలాసవంతమైన ఇల్లు, ఒక్కొక్కరి ఇల్లు 3-4 ఎకరాలలో ఉంటుందంట. ప్రతి ఒక్కరు చెబుతున్నారు, మా ఇన్ని $1 మిలియన్ ఇల్లు, మాది ఇంత $1 మిలియన్, మాది ఇంత కాలిపోయింది, అంత కాలిపోయిందని రొమ్ములు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏమిటంట? దేవుడు క్షమిస్తాడని తెలిసినా ఆయన ప్రేమను తృణీకరించారు. ఇది కేవలము క్రైస్తవులకే చెప్తున్నాను, నేను అన్యులకి చెప్పడం లేదు ఈ మాట. ఈ రోజుట్లో కూడా క్రైస్తవులు దేవుని యొక్క ఉగ్రత ఉందని తెలుసు, దేవుని ఎడల మనము తప్పిదము చేస్తే శిక్షిస్తాడని తెలుసు. కానీ మనుషుల్లో ఉన్న గర్వాన్ని బట్టి మనము ఏది చేసినా దేవుడు క్షమిస్తాడులే అని మనం తప్పులన్నీ చేసి మరలా యేసయ్యనంట, నన్ను క్షమించేసయ్యా. మనము తప్పు చేయకుండా ఉండడానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పు చేస్తూ కూడా క్షమించు అంటే ఆయన ఏమంటాడు? ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుకి ఈ భూమి మీద శిక్షను అనుభవించాల్సిందే. ఆ మనిషి తప్పు చేశాడా, ఎటువంటి వాడు అని ఎలా తెలుస్తుందో తెలుసా? వారి వృద్ధాప్యములో వారి మరణము చెబుతుంది వారి జీవితం ఏమిటోనని. వృద్ధాప్యములో వారు బ్రతుకుతున్న బ్రతుకు చెబుతుంది వారి జీవితం ఏమిటని. అదే వారికి దేవుడు వేసే పెద్ద శిక్ష. దేవుడు క్షమిస్తాడు, కానీ ఆయన క్షమించిన దానికి మరలా మనము తప్పు చేస్తూ ఉంటే దాచిపెడతాడు అట్లనే ఆయన కొన్ని రోజులు. మనం ఏం చేస్తాం? ఇంట్లో చెత్తని తీసిన ప్రతిసారి, అంటే బీరకాయ పీసు తీస్తున్నాము, లేకపోతే దోసకాయ పీలు తీస్తున్నాం అనుకోండి, ఒక్కొక్క వెజిటబుల్కి తీసిన దానంతా తీసి ఒక్కొక్కసారి పడేయం. ఏం చేస్తాం? ఒక కవర్లో వేసి పెడతాం, లేకపోతే ఒక డస్ట్బిన్లో వేసి పెడతాం. మొత్తం ఆ రోజు పనంతా అయిపోయేదాకా దాన్ని ఏం చేస్తాం? అక్కడ స్టోర్ చేస్తాం. మరుసటి రోజు లేకపోతే ఇంటికి చెత్తను తీసుకెళ్లే వాళ్ళు వచ్చినప్పుడు ఆ డస్ట్బిన్ ఇచ్చేస్తాం. అంటే అక్కడ దాకా అప్పుడే అది చెత్త ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. నా జీవితంలో కూడా మనము చేసిన తప్పిదాలను దేవుడు క్షమిస్తాడు, కానీ ఎంతవరకు క్షమిస్తాడో తెలుసా? మనము తెలియకుండా తప్పు చేస్తే క్షమిస్తాడు, తెలిసి తప్పు చేస్తే వాటిని దాచి నీకు ఎప్పుడు అప్పగించాలో అప్పుడు అప్పగిస్తాడు. అది మరిచిపోయి బ్రతుకుతున్నారనుకోండి, ఖచ్చితంగా దేవుని ఉగ్రతకి ప్రతి ఒక్కరూ లోబడి తీరాల్సిందే. దేవుడు క్షమిస్తాడు క్షమిస్తాడు. ఈ మధ్య అన్యులకి ఇదే ఒక టాపిక్ అయిపోయింది. అంటే మీ దేవుడు నరహత్య చేసి వచ్చి నన్ను క్షమించు అంటే క్షమిస్తాడా? ఒక వ్యక్తి దగ్గర దోపుడుగా వారి ఆస్తిని లాక్కొని క్షమించు అంటే క్షమిస్తాడా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని క్షమాపణని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్లో దేవుడు క్షమిస్తాడు, శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు ఆ శిక్ష దేని నుండి వచ్చిందని తెలుసుకొని తిరిగి బ్రతికితే మంచిదే. కానీ లేదు లేదు, ఈరోజు తప్పు ఈరోజే, రేపు తప్పు రేపే, ఎల్లుండి తప్పు ఎల్లుండే, ప్రతిరోజు నేను ఏదో ఒక తప్పు చేస్తాను అంటే వాటిని దాచి ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. దాచి ఉంచి ఒక్కసారి మనపై కుమ్మరిస్తే ఏలి కుమారుల్లాగా దేవుని సన్నిధిలో మనము నిలవబడలేక
దేవుని సన్నిధిలో జీవించలేక వెనుతిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వెనుతిరిగి లోకములోనికి వెళ్ళిపోయేవారు ఉన్నారు క్రైస్తవులు. ఎందుకంటే దేవుడు వారిని వాత వేయబడిన మనస్సాక్షికి అప్పగిస్తాడంట. అంటే అప్పుడు వివేచన తగ్గిపోయిద్ది, ఆలోచన శక్తి తగ్గిపోయిద్ది. ఏది క్షమిస్తాడో ఏది క్షమించడోనని ఆలోచించే జ్ఞానాన్ని మనిషి కోల్పోతాడు. కాబట్టి దేవుడు క్షమిస్తాడు, కానీ స్పృహలో ఉండి నీకు వాక్యము తెలిసి, దేవుడు తెలిసి, ఆయన క్షమాపణ తెలిసి ఏలి కుమారుల్లాగా బ్రతికితే, ఏలిలాగా చెప్పకుండా హెచ్చరించకుండా బ్రతికితే, దేవుడే ఏలి కుటుంబానికి తన చేతిలోనికి తీసుకున్నట్టు మన కుటుంబాన్ని కూడా ఆయన తన చేతిలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. మరి యేసయ్య ఎవరిని క్షమిస్తాడు చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 41వ వచనమును చదువుకుందాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈయన ఎవరంట తెలుసు కదా మనకి. యేసయ్యని సిలువకేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా కాదు, వారు బందిపోటు దొంగలు. దొంగలంటే కొంచెం ఒక రకంగా దయ చూపిస్తారు, కానీ బందిపోటు దొంగలంటే ఎలా ఉంటారో తెలుసా? వారు దొంగతనానికి వస్తే ఊర్లని తగలబెడతారు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా వారిని చంపేసి ఊర్లు దోచుకొని వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఇద్దరిని యేసు ప్రభుకి అటు ఇటుగా ఇద్దరు దొంగల్ని ఉంచి, ఎందుకంటే యేసు ప్రభువుని కూడా నేరస్తుడు అని జనాలకి చూపించాలి అని మనుషులందరూ ఏం చేస్తారు? కుయుక్తితోటి, కుట్రతోటి ఈయన కూడా ఒక దొంగ అని చెప్పడానికి ఆయనతో పాటు నేరము చేసిన ఇద్దరు దొంగల్ని అటు ఇటుగా ఉంచారు. అయితే ఒక వ్యక్తికి యేసయ్య పడుతున్న శ్రమ, మనుష్యులు ఆయనని ఉమ్మివేస్తుంటే, మనుష్యులు ఆయనను తృణీకరించి మాట్లాడుతూ ఉంటే, కొడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్లు ఆయనని, నీవు దేవుని కుమారుడివైతే దిగి రావచ్చు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే దిగిరా అని మనుషులు అక్కడ ఉన్నవారు గేలి చేస్తూ ఉంటే, ఈ ఇంకొక దొంగ మాత్రం వాటిని పరీక్ష చేస్తా తనలో తను ఏమైపోయాడు? ఆయన పడుతున్న శ్రమకి మేమైతే దొంగతనము చేసి ఈ శిక్షకు పాత్రులమే, ఈయన ఏం చేయలేదు కదా, ఈయనను ఎందుకు ఇలా కొడుతున్నారు అని స్వపరీక్ష చేసుకుంటున్నాడు. ఎక్కడ చేసుకుంటున్నాడు? ఆయన యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడి, కాకపోతే వారికి అన్ని దెబ్బలు కొట్టలేదు, కానీ వారికి మేకులు మాత్రమే వేసి మంచి నీళ్ళు ఇవ్వరు, ఆహారం ఏది పెట్టరు. కాబట్టి ఒక మనిషిని అలా వేలాడదీసినప్పుడు ఆహారం నీళ్లు పెట్టకుండా ఎండకి చచ్చిపోతారండి. ఎందుకంటే ముందు రోజు కూడా వారికి ఏ ఆహారం పెట్టరు. చంపాలని తీర్మానం చేసుకున్నాక జైళ్ళలో ముందు రాత్రి నుండి వారికి నీళ్ళు ఇవ్వడము కానీ అన్నం పెట్టడము కానీ ఏదో చేయరు. ఈ దొంగలు కూడా యేసు ప్రభుతో పాటు ఆ శిలువ మీద ఉన్నారు కాబట్టి
వారికి కూడా ఏ ఆహారము పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు. వారు ఒక రకమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, కేవలము ఆహారము నీటి శ్రమని. యేసు ప్రభు మాత్రం శరీరం అంతా గాయాలు, ముళ్ళ కిరీటము, చేతులు కాళ్ళలో మేకులు, మనుష్యులు ఉమ్మి వేసినప్పుడు ఆ ఉమ్మి తృణీకారంగా మాట్లాడుతూ ఆయన వస్త్రాలను తీసివేస్తూ ఇలా చిత్రహింసలు పెడుతూ ఉన్నప్పుడు ఈ దొంగ చూస్తూ ఉన్నాడు. ఆ దొంగ చూసి నిజమే కదా, ఒక మనిషి అయితే తిరిగి కలబడతాడు, తిరిగి మాట్లాడతాడు, తిరిగి వారిని ఏదైనా చేయగలుగుతాడు, కానీ ఈయన నిజంగా దైవ కుమారుడని నేను నమ్ముతూ ఉన్నా, ఈయన నిజంగా దేవుని కుమారుడని నేను నమ్ముతూ ఉన్నా. దొంగనే, నేను పాపినే, ఆ దొంగనైనా నాకు ఈ శిక్ష న్యాయమే, కానీ ఆయనకు అది న్యాయము కాదు. కాబట్టి నా తప్పును ఒప్పుకుంటున్నాను. ఆయనను యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను చేర్చుకుంటావా? అదండి మారు మనసు అంటే. చివరి కొన ఊపిరి ఆయనలో నుండి విడిచిపోతూ ఉన్నప్పుడు ఏమి కనుగొన్నాడు? నేను చేసిన పాపాలకి ఈ శిక్ష న్యాయమైనదే, కానీ ఈయన ఎందుకు శ్రమ పడుతూ ఉన్నాడు, ఈయన ఎందుకు శిక్షింపబడుతూ ఉన్నాడు? అది న్యాయమైనది కాదు. కాబట్టి ఈయన దేవుని కుమారుడు, ఈ దేవుని కుమారుడు వల్లనే నాకు ఆయన రాజ్యం వస్తుందని నమ్మి అప్పటికప్పుడు మనస్సు మార్చుకొని యేసు ప్రభు వైపు తిరిగితే, యేసు ప్రభు ఆయనకేమై ప్రమాణము చేశాడు? నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. హల్లెలూయా. ఏలి కుటుంబముతో ఏం ప్రమాణము చేశాడు? మీరు బలులు అర్పించిన, నైవేద్యాలు అర్పించిన మీ పాపాలకి ప్రాయశ్చిత్తము చేయను అని ప్రమాణము చేసి వారిని శిక్షించాడు. ఇంకా తిరిగి ఈయనకి మారు మనసు పొందడానికి అవకాశం లేదు దొంగకి. ఎందుకంటే చచ్చేదాకా సిలువని దించరు. మరలా ఈయన వెళ్ళి బాప్తిస్మము తీసుకొని మరలా వచ్చి సిలువ ఎక్కాలి అంటే అవకాశము ఇవ్వరు. ఈ దొంగ చనిపోతే ఎలా చనిపోతే? దొంగలాగా చనిపోతే నరకానికి వెళ్తాడు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే ఆయన చేసిన ప్రమాణమును బట్టి యేసు ప్రభుతో పాటు కూడా పరదైసులో ఉంటాడు. హల్లెలూయా. అంటే ఏలి చేసిన కుటుంబంలోని తప్పులకి ఈ దొంగ అడిగిన క్షమాపణకి చాలా తేడా ఉంది. దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు, ఎవరి తప్పులనైనా ఓర్చుకుంటాడు, ఎవరినైనా కనికరిస్తాడు. కానీ నువ్వు ఏ మనసుతో చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుడు క్షమిస్తాడు, ఈరోజు ఇది అనేద్దాం, దేవుడు క్షమిస్తాడు, రేపు ఇంకొకటి మాట్లాడదాము అంటే దాచి ఉంచుతాడు నిప్పుని. లేదు, నా జీవితానికి ఇక నాకు వద్దు, ఈ తప్పులు ఈ దోషాలు నాకు వద్దు అనుకుంటే దొంగలాగా వెంటనే దేవుడు ఏం చేస్తాడు? క్షమించి నిశ్చయముగా ఆయనతో పరదైసులో ఉంచుకుంటాడు. హల్లెలూయా. మరలా కొత్త నిబంధనలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా యేసయ్యని క్షమించమని అడుగుతాడు. ఎవరంటే మనకు బాగా తెలుసు కదా, ధనవంతుడైన వాడు పేద లాజర్ని కనికరించలేదు. ఆయన ఎక్కడ అడుగుతున్నాడంట దేవుని క్షమించమని? పాతాళంలో ఉండి అడుగుతున్నాడంట. అడుగుతూ పాతాళంలో నుండి అడుగుతూ అంటున్నాడంట, అయ్యా నాకు 4 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా, పాతాళానికి రాకుండా, ఈ నరకంలో వారు ఉండకుండా ఉండాలి అంటే నన్ను పంపించయ్యా కిందకి, నేను వెళ్ళి నా తమ్ముళ్ళకి చెప్తాను అంటే యేసు ప్రభు అంటాడు, భూమి మీద ప్రకటించేవారు చాలా మంది ఉన్నారు అంటాడు. హల్లెలూయా. అంటే నీ పాపమునకి ప్రాయశ్చిత్తము కలుగ చేసేవారు, ప్రాయశ్చిత్తము ఎక్కడ దొరుకుతుంది అని ప్రకటించేవారు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి
విన్న నీవు మారు మనసు పొందిన తర్వాత క్రీస్తులో ప్రేమతో బ్రతకడము నేర్చుకోవాలి. అలా కాకుండా క్షమిస్తాడు అంటే దేవుని మన క్రియల ద్వారా అపహాస్యము చేస్తున్న వారిని. అందుకే యేసు ప్రభు బైబిల్లో ఒక మాట చెప్తాడు, అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుందంటే కారణము మీరే అంటాడు ఆయన. క్రైస్తవుడు యేసు ప్రభు క్షమిస్తాడని చెప్పి బాప్తిస్మము తీసుకొని తిరిగి సారాయి తాగడానికి, సిగరెట్లు తాగడానికి వెళ్తే ఆ నింద ఎవరి మీద వేస్తారు? యేసు ప్రభు మీద వేస్తారు. యేసు ప్రభులో నేను బాప్తిస్మము పొందుకున్నాను అయ్యా అని చెప్పి మనుషులని బాధపడుతూ, మనుషులను తృణీకరించి మాట్లాడుతూ, వారి మనస్సులకు గాయాలు చేసి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్నవారి బట్టి ఏమంటారో తెలుసా? వీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఇలా ఎందుకు అంటున్నారు అని మనము అన్నదాన్ని బట్టి దేవుని నామమునకు అవమానము కలుగుతూ ఉంది. ఈ రోజు ఆయన క్షమిస్తూ ఉన్నాడంటే మన క్రియలు కూడా మార్చుకోవడానికి సిద్ధపడాలి. ఈ క్షణము కూడా మనము క్షమాపణలో ఉన్నాము అంటే మన మనస్సును మార్చుకోవడానికి, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండడానికి ఆయన క్షమాపణను మనము తీసుకోవాలి. కానీ క్షమిస్తాడు అని తప్పుల మీద తప్పులు, చెయ్యరాని పనులు, చెయ్యరాని ఆలోచనలు కూడా తప్పేనండి. ఇంకొక వ్యక్తిని గురించి ఆలోచించేటప్పుడు మనకి తెలియని దానిని, మనము చూడని దానిని, మనము విన్న దానిని ఇది ఫలానా అంట అని చెప్పడము కూడా తప్పే. ఎందుకంటే మాట దోషము మన మీద ఉన్నప్పుడు దానిని కూడా మనం అనుభవించాలి. అందుకే పరలోక ప్రార్థనలో యేసు ప్రభు చేస్తాడు శిష్యులకి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనములో, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించు. ఈ క్షమాపణ ఏదంట? మనుషులకి మధ్య జరిగే క్షమాపణ. ఒక వ్యక్తి ఎడల మనము తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమించమని అడగడంలో తప్పు లేదు. ఆ వ్యక్తి క్షమించిన తర్వాత దేవుడు మన రుణాలను కూడా క్షమిస్తాడు. అయితే ఇది మనుషులకి సంబంధించిన క్షమాపణ. కానీ దేవుని క్షమాపణ, దేవుని ఎడల క్షమాపణ అంటే మన క్రియల ద్వారా ఆయనకి అవమానమును తెస్తే, మన క్రియల ద్వారా ఆయన నామమునకు చెడ్డ పేరు తెస్తే వాటన్నిటిని దాచి ఉంచుతాడు ఆయన. ఎందుకంటే ఇంకొక మనిషి బలహీనులే కాబట్టి మన రుణాలని మనము ఎలా క్షమించుకుంటున్నామో దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుని ఎడల ఆయన పేరు పెట్టుకొని, ఆయన మాట పెట్టుకొని, ఆయన పేరుతో పిలువబడుతున్న బిడ్డలమని చెప్పుకుంటూ తప్పు చేస్తే దానిని దాచి ఉంచి, అది నీ బిడ్డల రూపమో లేకపోతే నీ వయస్సు మళ్ళిన నీ చివరి దినాల్లోనో తిరిగి దేవుడు నీకు అప్పగిస్తాడు. కాబట్టి క్షమాపణ దొరుకుతుంది, క్షమించు అని మనుషులు యేసు ప్రభుని ఎగతాళి చేసినా ఎందుకు ఎగతాళి చేస్తున్నారు అంటే మన క్రియలను బట్టే. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామని సినిమా హాల్స్కి వెళ్ళడం మానము. మనము యేసు ప్రభువుని నమ్ముకున్నామని అన్యులతో పార్టీలకు వెళ్ళడం మానము. మనము యేసు ప్రభువుని నమ్ముకున్నామని అన్యులతో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియకుండా మానుకోము. వాళ్ళు ఎలా ఉంటారో మనం అలానే ఉంటే వారు అనుకుంటారు ఇంకేం పర్వాలేదు, వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు కాబట్టి మనమేమి ఇంకా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాల్సిన అవసరం లేదనుకుంటారు. యేసు ప్రభు క్షమాపణలో ఒక విలువ ఉంది. ఆ విలువ ఏమిటంటే మనము చేరుకోబోయే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆ దొంగ విలువ తెలుసుకున్నాడు కాబట్టి నాతో కూడా నీతో కూడా నన్ను పరదేశంలో ఉంచుకోయ్యా,
నీతో కూడా నేను పరలోకములో ఉంటానయ్యా అని ఆయన అడిగినప్పుడు దేవుడు ఆ దొంగకి ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణము చేసిన దానిని బట్టి ఆ దొంగ యొక్క పాపాలన్నీ క్షమించబడి దేవునికి బిడ్డగాను, ఇంకా దొంగ అనే పేరు కాకుండా క్రీస్తును కలిగి చనిపోయిన వ్యక్తిగాను ఈ దొంగ ఉన్నాడు. హల్లెలూయా.